దుబాయ్‌లో క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. క్యాష్ బ్యాక్స్, ట్రావెల్ లాంచ్ అండ్ ఆన్‌లైన్ ఆఫర్స్ అంటూ చాలా ఉంటాయి. బట్ చిన్న మిస్టేక్ చేయడం వల్ల అప్పుల పాలవుతారు. చాలా మంది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియకుండా క్రెడిట్ కార్డ్స్ అప్లై చేస్తూ ఉంటారు. దానివల్ల ఇంట్రెస్ట్, లేట్ ఫీ అండ్ పెనాల్టీస్ అంటూ ఫుల్ కన్‌ఫ్యూజ్ అవుతారు. అసలు దుబాయ్‌లో క్రెడిట్ కార్డ్స్ ఎలా అప్లై చేయాలి? మీ సాలరీకి తగ్గట్టుగా ఏ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే బెస్ట్ అని కంప్లీట్‌గా ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో అయితే చూసేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్‌లో ఎవ్రీ మండే పోస్ట్ అవుతాయి. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా! సో, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో, ఫస్ట్ నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే క్రెడిట్ కార్డ్ అంటే ఏంటో చెప్తాను. ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది. బట్ ఎవరికైనా తెలీదు కదా! వీడియోలో కంప్లీట్‌గా చెప్తానన్నాను కాబట్టి చిన్న క్లారిటీలా ఇద్దాము అని. అసలు క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి అన్నది నేను లైవ్ ఎగ్జాంపుల్‌తో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్‌కి మీరు బయటకెళ్ళి షాపింగ్ చేశారు అనుకోండి. దానికొక 500 ఏడీ అయింది. మీ బ్యాంక్‌లో డబ్బులు లేవు. ఆ టైంలోని మనం ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి పేమెంట్ అన్నది చేయొచ్చుమాట. ఈ యూజ్ చేసిన అమౌంట్‌ని మనం 30 డేస్‌లోని రీపే చేయొచ్చు. సో, ఈ విధంగా మనం క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ చేస్తాము. అసలు దుబాయ్‌లో క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? క్యాష్‌లెస్ షాపింగ్ చేయొచ్చు. ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీ ఉంటే హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. లేదా ఎప్పుడైనా ఎయిర్‌పోర్ట్‌లో ట్రావెల్ చేస్తున్నాము అంటే ఫ్రీ లాంజ్ యాక్సెస్ వస్తుంది. క్యాష్ బ్యాక్స్, రివార్డ్ పాయింట్స్ అండ్ మూవీ టికెట్స్‌లో కూడా మనకు ఒక్కొక్కసారి ఆఫర్స్ వస్తాయి. ఇదంతా కాకుండా మన మంత్లీ ఎక్స్‌పెన్సెస్ ఎంత అవుతుంది అన్నది ఈజీగా కూడా ట్రాక్ చేసుకోవచ్చు. ఇలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒకవేళ మన దగ్గర గాని ఏడీసీబీ లులు కార్డ్ ఉండి మనం ఏదైనా లులుకెళ్ళి షాపింగ్ చేసామనుకోండి, మనకి 8-10% క్యాష్ బ్యాక్ అన్నది వస్తుంది. అదే ఒకవేళ మీరు ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నట్టయితే ఎమిరేట్స్ ఎన్‌బీడీ కార్డ్‌తో గాని మీరు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నట్టయితే ఫ్రీ లాంజ్ యాక్సెస్ వస్తుంది. ఇలా కొన్ని కార్డ్స్‌లో కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు నేను బిగినర్స్‌కి బెస్ట్ క్రెడిట్ కార్డ్ ఏది, సాలరీ ఎలిజిబిలిటీతో కలిపి చెప్తాను. ఏడీసీబీ లులు క్రెడిట్ కార్డ్ 5,000 dirhams eligibility, 5% cashback in Lulu. Mashreq Neo credit card 5,000 dirhams eligibility, 1% cashback in all spend. Emirates NBD Titanium eligibility 5,000 dirhams, launch and travel rewards. RAG Bank Red credit card 83 dirhams. డైనింగ్ అండ్ ఆఫర్స్ ఉంటాయి. సో, మీరు క్రెడిట్ కార్డ్ తీసుకునేటప్పుడు మీ లైఫ్ స్టైల్‌ని బేస్ చేసుకొని తీసుకోవాలి. ఒకవేళ మీరు ఎక్కువ గ్రాసరీస్ కనుక షాపింగ్ చేస్తున్నారు అంటే ఏడీసీబీ లులు కార్డ్ బెస్ట్. అదే మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తున్నారు అంటే ఎమిరేట్స్ ఎన్‌బీడీ బెస్ట్. ఇలా ఈ విధంగా మీ లైఫ్ స్టైల్‌ని బేస్ చేసుకొని క్రెడిట్ కార్డ్ అనేది మీరు యూజ్ చేసుకుంటే బెస్ట్. ఇప్పుడు దుబాయ్‌లో క్రెడిట్ కార్డ్స్ ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చెప్తాను. పాస్‌పోర్ట్ కాపీ, వీసా కాపీ, ఎమిరేట్స్ ఐడీ, సాలరీ సర్టిఫికేట్ ఆర్ బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ సాలరీ ఎలిజిబిలిటీ. మోస్ట్లీ 5,000 ఏడీ ఉంటే కొంచెం ఈజీగా క్రెడిట్ కార్డ్స్ వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు ఇక్కడ క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసినప్పుడు మీరు వర్క్ చేస్తున్న కంపెనీ కూడా ఆ బ్యాంక్స్ లిస్ట్‌లో ఉందా లేదా అన్నది కూడా చెక్ చేస్తారు. ఒకవేళ మీరు వర్క్ చేస్తున్న కంపెనీ గాని ఆ బ్యాంక్ లిస్ట్‌లో లేకపోతే మనకి క్రెడిట్ కార్డ్ కూడా రాదన్నమాట, రిజెక్ట్ అవుతుంది. అన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా స్టార్టింగే అన్ని బ్యాంక్స్ ఇచ్చేవు క్రెడిట్ కార్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్‌కి స్టార్టింగ్ అయితే ఏడీసీబీ ఇస్తుంది. సో, ఈ ఏడీసీబీలో మీరు క్రెడిట్ కార్డ్ తీసుకొని 6 మంత్స్ యూజ్ చేస్తారు కదా! ఈ 6 మంత్స్ స్టేట్మెంట్‌ని బ్యూరో అంటారు. దీన్ని తీసుకొని మనం ఫర్దర్‌గా 6 మంత్స్ తర్వాత వేరే బ్యాంక్స్‌లో కూడా క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. సో, ఆల్రెడీ మీ అందరికీ డౌట్ వచ్చేసి ఉండుంటుంది. అసలు ఏమేం కావాలో చెప్పావు, ఇంతకీ ఎలా అప్లై చేయాలి అని అనుకుంటూ ఉంటారు కదా! సో, మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలి అంటే డైరెక్ట్ వెబ్‌సైట్స్‌లో అప్లై చేయొచ్చు. లేదంటే యాప్‌లో అప్లై చేయొచ్చు. లేదు అనుకుంటే థర్డ్ పార్టీస్ కూడా ఉంటాయి. బట్ ఇలా మీరు ఎవరి దగ్గరికైనా బ్రోకర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూసుకోండి. అందరూ జెన్యూన్ ఉండరు కదా! మీకు ట్రస్టెడ్ అనిపిస్తేనే మీ డాక్యుమెంట్స్ అన్నవి షేర్ చేయండి. అండ్ మెయిన్‌లీ ఎక్కడైనా సిగ్నేచర్ చేసినప్పుడు 1-2 సార్లు క్లియర్‌గా చూసుకోండి. వాళ్ళు జెన్యూనా కాదా అని. తెలియకుండా కానీ మనం ఎక్కడ పడితే అక్కడ సిగ్నేచర్స్ చేసినా, ఎవరు పడితే వాళ్ళకి మన డాక్యుమెంట్స్ షేర్ చేసినా కూడా మనమే ప్రాబ్లమ్స్‌తో పడతాం కదా! సో, మోస్ట్‌లీ అయితే మీరు డైరెక్ట్ యాప్‌లో మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే వెబ్‌సైట్స్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నా టిప్ ఏంటంటే మీరు ఫస్ట్ టైమ్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టయితే లో లిమిట్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి. అండ్ క్రెడిట్ స్కోర్ కూడా మీరు మెయింటైన్ చేయడం చాలా మంచిది. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ట్రాప్‌లో ఎలా పడకూడదో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. మెయిన్ ఇంపార్టెంట్‌గా తెలుసుకోవాల్సిన విషయం అయితే ఇదే. మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసిన తర్వాత పేమెంట్ అన్నది లేట్ అయింది అంటే మాత్రం మనకి ఎక్కువ చార్జెస్ వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్‌కి 250 నుంచి 500 ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇంకా మనకి క్యాష్ విత్‌డ్రావల్ ఆప్షన్ ఉంటది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేస్తూ ఉంటాం గానీ దాని మీద కూడా మనకి ఇంట్రెస్ట్ ఎక్కువే పడుతుంది. 3.5% పర్ మంత్ వరకు కూడా
పడొచ్చు. ఇంకా మనకు ఆఫర్స్ ఉన్నాయి కదా, వెళ్ళిపోయి షాపింగ్ చేసేద్దాము, క్రెడిట్ కార్డ్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు చేశారు అంటే మాత్రం బిల్ కట్టలేం కాబట్టి అది కూడా మనకి బర్డెనే అవుతుంది. మనకి ఏదైతే కావాలో అంతలో వాడుకోవడమే క్రెడిట్ కార్డ్‌తో చాలా మంచిది. ఇక్కడ ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఫ్రెండ్ ఒకాయన క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి 2000 పే చేశారు. సో, ఆ పేమెంట్ అయినప్పుడు ఏంటంటే మనకి మినిమమ్ పేమెంట్ అని క్రెడిట్ కార్డ్‌లో ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. అది 250 పే చేశారు అతను. సో, 2000 అయింది కదా, 250 పే చేశారు. 6 మంత్స్ తర్వాత చూస్తే అది 2700 అయ్యింది. అంటే అక్కడ ఎంత ఇంట్రెస్ట్ పడింది అన్నది మీరే కాలిక్యులేట్ చేసుకోండి. అందువల్లనే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినప్పుడు మనం పే చేయగలిగినంత మాత్రమే యూజ్ చేసుకోవడం బెస్ట్. అనవసరంగా ఉంది కదా అని చెప్పి ఎక్కువ మనం పెట్టుకుంటూ వెళ్తే ఇంట్రెస్ట్ కూడా అంతే హై పడుతుంది. మాక్సిమం 3.5 వరకు కూడా మనకి ఇంట్రెస్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో, క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినప్పుడు మెయిన్‌గా ఇదే తెలుసుకోవాల్సిన విషయము. ఇప్పుడు మేము క్రెడిట్ కార్డ్‌లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాము అన్నది మీతో షేర్ చేసుకుంటాను. మేబీ అవి మీకు కూడా యూజ్ అవ్వచ్చు. సో, ఫస్ట్ వన్ అయితే మెయిన్‌గా మేము పాటించేది మంత్‌కి ఇంత లిమిట్ మాత్రమే పెట్టుకుంటాము. ఈ అమౌంట్‌లో మాత్రమే మనము స్పెండ్ చేద్దాము. అంతకంటే 1 దిర్హామ్ కూడా ఎక్స్‌ట్రా అయినా కూడా మేమైతే క్రెడిట్ కార్డ్ యూజ్ చేయము. అయితే మా దగ్గర ఉన్న క్యాష్‌నైనా యూజ్ చేస్తాము. లేదు అనుకుంటే సైలెంట్‌గా ఊరుకుంటాము. ఇంకా ఎంతో ఎమర్జెన్సీ అయితే తప్ప నార్మల్‌గా అయితే మేము అస్సలు యూజ్ చేయడానికి ముందడుగు వెయ్యము. నెక్స్ట్ ఏంటి అంటే మాకున్న లిమిట్ ఎంతైతే ఉందో దాంట్లో 30% మేము యూజ్ చేయడానికి చూస్తాము. అంతకంటే ఎక్కువ వెళ్ళింది అంటే మంత్ ఎండ్‌కి వచ్చినప్పటికి మేమే పే చేయాలి కాబట్టి అది మాకు కొంచెం కష్టం అవుతుంది కదా! బర్డెన్ ఎక్కువ అవుతుంది అని మేము 30% లిమిట్ మాత్రమే యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ ట్యాబీ ఇలాంటి యాప్స్‌లో మేము ఏమైనా యూజ్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా మేము యూజ్ చేస్తాము. ఉంది కదా అని చెప్పేసి ఎక్కువ అయితే మేము అస్సలు యూజ్ చేసుకోము. అండ్ మనకి ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినప్పుడు చెప్పాను కదా ఇందాక, కొన్ని పాయింట్స్ వస్తాయి అని చెప్పి. అవి కూడా ఎప్పటికప్పుడు మేము యూజ్ చేసేసుకుంటాము ఎక్స్‌పైర్ అవ్వకముందే. ఒకవేళ ఎక్స్‌పైర్ అయితే అనవసరంగా ఎక్స్‌పైర్ అయిపోతాయి కదా! సో, అవి ఎప్పటికప్పుడు మేము యూజ్ చేసుకుంటాము. ఈ జాగ్రత్తలు మీరు కూడా పాటిస్తే ఎంతో కొంత క్రెడిట్ కార్డ్‌ని మంచిగా యూజ్ చేసుకున్నట్టు అవుతుంది. సో, ఈ వీడియోలో అయితే నేను క్రెడిట్ కార్డ్స్ కోసం నాకు తెలిసినంత చాలా వరకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకవేళ నేనేమైనా మిస్ చేసినా, లేదు అంటే ఆల్రెడీ దుబాయ్‌లో ఎవరైనా క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తూ మీకేమైనా ఎక్స్‌పీరియన్స్ చేసినా అవన్నీ కూడా కింద కామెంట్స్‌లో తెలియజేయండి. ఎందుకంటే నేనేమైనా మిస్ చేసినా కూడా కొత్తగా యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతాయి కదా! ఏమైనా ఎక్కడైనా మిస్టేక్స్ చెప్పినా కూడా కింద కరెక్ట్ చేయండి. సో, చాలా మందికి హెల్ప్‌ఫుల్ అవుతుంది కదా! ఇప్పటి వరకు ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తో వచ్చేస్తా. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.